ఉన్నాయండి? 3 రోజుల పాటు చైనా పర్యటన ట్రంప్ది. చేయాల్సిన బీభత్సం దమనకాండ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చైనాకి వెళ్ళి ఆయన ఏం సాధించబోతున్నాడు సార్? డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి చైనా పర్యటన ఇది. ఆయన అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ టారిఫ్ వార్ మొదలుపెట్టాడు. ఫస్ట్ అన్ని దేశాల మీద సుంకాలు విధించడము, వాటిని విపరీతంగా పెంచడం. అందులో ఫస్ట్ చైనా మీదనే ఎక్కువ వేశాడు. సో 100% పైకి వెళ్తానన్నాడు, తర్వాత 49-50%కి వచ్చాడు, తర్వాత 5% తగ్గించాడు. ఈ ఫ్లక్చుయేషన్స్ ఇది నడుస్తూనే ఉన్నాయి. బట్ అంటే మేజర్గా ఏంటంటే అమెరికాకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్ చైనా నుంచి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చైనా మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ ఆయన టారిఫ్ వార్ మొదలుపెట్టాడు. అండ్ భారత్ మీద కూడా టారిఫ్ వార్ వేశాడు, తర్వాత దాన్ని ఏదో తగ్గించాడు. ఇదంతా జరుగుతున్న టైం. టారిఫ్ వార్ని చైనా అసలు ఏం పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు సస్టైన్ చేసుకోగలిగారు, ఇట్స్ ఓకే అనుకున్నారు. అక్కడి నుంచి వస్తే ఆ తర్వాత కాలంలో వెనిజువెలా మీద దాడి చేశాడు. ఆ తర్వాత డైరెక్ట్గా నేరుగా యుద్ధంలోకి దిగడమే. వెనిజువెలా నుంచి మధురోని తీసుకెళ్ళిపోవడం, వెనిజువెలా నుంచి ఎక్కువ చైనాకి ఆయిల్ వెళ్తూ ఉంటుంది, సో దాన్ని పట్టడం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇరాన్ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. సో యాక్చువల్లీ చైనాతో డీల్ అన్ని దేశాలతో ఏదో ఒక నయానో భయానో ఒక డీల్ చేసుకునే ఒక ప్రయత్నమో, లేకపోతే ఈ టారిఫ్ విషయంలో ఏదో ఒక అమికబుల్ లెవెల్కి చేరుకున్నాయి. కానీ చైనాతో ఇప్పటివరకు